ఈరోజు నుండి యూనిటీ గేమ్ ఇంజిన్ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. మనం కోడింగ్ అవసరం లేకుండా ఏ గేమ్ అయినా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొన్ని బేసిక్స్ తెలుసుకుందరు, కానీ తర్వాత మీ పిల్లలకు కావాల్సిన గేమ్స్ మీరే తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసినటువంటి గేమ్ని మీరే మొబైల్లో ఇన్స్టాల్ చేసి మీరు ఆడుకునే వరకు నేను చూపెడతాను. ఇక్కడ యూనిటీ 3 వెర్షన్స్ ఉన్నాయి. యూనిటీ హబ్ 2019 ఇది యూనిటీ, ఇది 2020, 2021. ఫస్ట్ యూనిటీ హబ్ ఓపెన్ చేద్దాం. త్రీ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ రిజిడ్ బాడీ గురించి గ్రావిటీ అంటే బాగా గుర్తుంటుందని గ్రావిటీ అని నియమిస్తాను. ఓకే, క్రియేట్. ఫస్ట్ గేమ్ ఆబ్జెక్ట్, 3D ఆబ్జెక్ట్, క్యూబ్ తీసుకుందాం. దీన్ని మూవ్ చేయాలనుకుంటే కీబోర్డ్లో W ప్రెస్ చేస్తాం, Ctrl+Z అండ్ ఈ ఫర్ రొటేషన్, కీబోర్డ్లో ఈ ప్రెస్ చేస్తే రొటేట్ చేయగలం. ఆర్ ఫర్ స్కేలింగ్, ఏ యాక్సెస్లో చేయాలనుకున్నది ఈ రెడ్, ఇది X యాక్సిస్, ఇది G యాక్సిస్, ఇది డెప్త్, Y యాక్సిస్. సో మనం ఈ రెండు చోట్ల ఇక్కడ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ డిజిట్స్ యాడ్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నాం, ఇక్కడ 5, G డెప్త్, హైట్ 1 చాలా హైట్ అయింది, 0.3 తీసుకుందాం. ఓకే, క్యూబ్ యాడ్ చేసాం. మనం ఇప్పుడు స్పియర్ యాడ్ చేద్దాం. స్పియర్ యాడ్ చేసాము. ఓకే, దానికి అసలు పైకి పెడదాం. రైట్, సీన్లో వర్క్ చేస్తాం, గేమ్లో టెస్ట్ చేస్తాం. సీన్లో మనం ఏదైనా మూవ్ చేసుకోవచ్చు, బట్ గేమ్లో మనం ఇది మూవ్ చేయలేం. జస్ట్ ప్లే చేసి టెస్ట్ చేయగలం అంతే. ఓకే, మనకి ఏ యాక్షన్ ఏం చేయలేదు కాబట్టి ఏం చూడలేకపోతున్నాం. సీన్లోకి వెళ్దాం. సీన్ క్యూబ్ యాడ్ చేసాం. సెలెక్షన్ హైలైట్ అయింది తెలుస్తుంది. స్పియర్, ఓకే, స్పియర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఇది కెమెరా వ్యూ ఎక్కడ కనపడుతుంది, కెమెరాలో ఎలా కనపడుతుంది ఏంటనేది చూడడానికి కెమెరా చూపెడతాం మీకు ఒకసారి. చూద్దాం, ఈ G యాక్సిస్ చూద్దాం, డెప్త్. సో ఇది ఈ డిఫరెన్స్ చేస్తుంది. నెక్స్ట్ X హారిజాంటల్గా మూవ్ అవుతుంది, చూడండి. నెక్స్ట్ Y హైట్. టూ ప్యానల్స్ పెట్టుకుందాం. ఈ సీన్, ఇది గేమ్. దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, విండో పెద్ద ఇచ్చేద్దాం. కెమెరా చూసారు. నెక్స్ట్ లైట్ సెలెక్ట్ చేసాం. ఇది కూడా అంతే. W ఫర్ మూవ్, E ఫర్ రొటేషన్, R ఫర్ స్కేల్. ఈ రొటేట్ చేద్దాం. చూడండి, లైటింగ్ డైరెక్షన్ మీకు క్లియర్గా తెలుస్తుంది, లైట్ ఎటు మూవ్ అవుతుంది అనేది. కెమెరా క్లోజప్లో ఫిక్స్ చేసుకుందాం. W హైట్ తీసుకుందాం. ఇది ఓకే. రైట్, ఓకే. కెమెరా ఆ రకంగా ఫిక్స్ చేసుకున్నాం. లేదు, మనం వర్క్ చేస్తున్న సీన్ విండోలో ఎలా కనపడుతుందో అలాగే చేసుకోవాలనుకుంటే మెయిన్ కెమెరాలోకి వెళ్ళాలి. మెయిన్ కెమెరాలోకి వెళ్ళి గేమ్ ఆబ్జెక్ట్,
అలైన్ విత్ యూ. సీన్ ఏరియాలో ఎలా ఉందో గేమ్లో కూడా అలాగే కనపడుతుంది. సో ముందు దానికి వెళ్దాం, అండూ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫిజిక్స్లోకి వెళ్దాం. దీనికి గ్రావిటీ యాడ్ చేద్దాం. దీనికి రిజిడ్ బాడీ యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ కాంపోనెంట్స్. దీంట్లోకి వెళ్ళే ముందు దేనికైతే మనం రిజిడ్ బాడీ యాడ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. రిజిడ్ బాడీ. ఇప్పుడు చూద్దాం. సో దీన్ని పైకి తీసుకున్నాం. సో ఎక్కడ పెట్టింది అక్కడే ఉంది కదా, ఎక్కడ పెట్టింది అక్కడే ఉంది. సో మనకి దానికి రిజిడ్ బోర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు గేమ్లోకి వెళ్ళి చూద్దాం. రైట్, సో ఇప్పుడు గ్రావిటీ ఫోర్స్ పనిచేస్తుంది. దీనికి కూడా రిజిడ్ బాడీ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి. క్యూబ్ సెలెక్ట్ చేసాం, యాడ్ కాంపోనెంట్స్, రిజిడ్ బాడీ. రైట్, ఇప్పుడు రెండు వాటికి కూడా మనం రిజిడ్ బాడీ అప్లై చేసాం. క్యూబ్కి స్పేర్కి కూడా ఈజ్ కెనమాటిక్ ఇది ఆన్ చేసాం. ఇది ప్లే చేద్దాం. ఇప్పుడు బౌన్సింగ్ చూద్దాం. రైట్ క్లిక్, క్రియేట్, బాటంలో ఉంది ఫిజిక్ మెటీరియల్. దీనికి రీనేమ్ చేద్దాం, F2 బౌన్స్, BOUNCE బౌన్స్. స్పియర్కి వెళ్దాం. ఇక్కడ చూద్దాం, స్పియర్ కొలైడర్. దీన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేస్తే బౌన్స్ యాడ్ అయింది. ఇక్కడ బౌన్స్ అనేది. క్యూబ్ కూడా అప్లై చేద్దాం, బౌన్స్. సీన్లో ఉందాం. ఇప్పుడు గేమ్లోకి వెళ్దాం. ఇది టెస్ట్ చేద్దాం. బౌన్సింగ్ ఫోన్ వేద్దాం. ఇక్కడ 2 గేమ్లోకి వెళ్దాం, టెస్ట్ చేద్దాం. సీన్లోకి వెళ్దాం. దీనికి కలర్ అప్లై చేద్దాం. క్రియేట్ మెటీరియల్. రెడ్ చూద్దాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. గేమ్లోకి వెళ్దాం.
పేరు కూడా కలర్ అప్లై చేద్దాం. మెటీరియల్ సో ఇప్పుడు గేమ్లో ఉన్నాం. యాక్చువల్లీ సీన్లో ఉండాలి. సీన్ గేమ్లోకి వద్దాం. సీన్లోకి వద్దాం. కంట్రోల్ D, D ఫర్ డూప్లికేట్, W